హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం కాశీలో ఉన్నాం. కాశీలో మనం దర్శించుకోవాల్సిన ముఖ్య ఆలయాలు అయితే మీకు నేనైతే ఈరోజైతే చూపిస్తాను. అలాగే ఈ కాశీ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో అయితే ఉంది. కాశీ అనేది హిందువులకి చాలా పవిత్రమైన నగరం. ఇది కాశీలోని విశ్వేశ్వరుని దర్శించుకునే ముందు మనం దర్శించుకోవాల్సింది కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుని మనమైతే ముందుగా దర్శించుకోవాలి. ఇప్పుడైతే మనం కాలభైరవ గుడికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఎదురుగా కనపడుతుండేది ఆలయం, కాలభైరవ ఆలయం. ఈ కాలభైరవుని శివుడే తన సొంత శక్తితో సృష్టించాడు. కాలభైరవునికి కాలాన్ని నియంత్రించే శక్తి అయితే ఉంటుంది. అలాగే మనం కాశీకి వెళ్ళాలంటే ఈ కాలభైరవునికి పూజలు అయితే చేస్తారు. ఎందుకంటే క్షేత్రపాలకుడు కాలభైరవుడు కాబట్టి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆటంకాలు కూడా జరగకుండా చూసుకుంటాడు. కాబట్టి ముందుగా చాలా వరకు కాశీకి వచ్చేవాళ్ళు కాలభైరవునికి అయితే పూజ చేస్తారు. ఇప్పుడైతే మనకి కాలభైరవ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయే గుడి అయితే 101 లింగాల గుడి. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. ముందు ఇదైతే గుడి ఎంట్రన్స్ నేరు కనపడుతుంది మనకి గుడి. ఇక్కడ ఇది ఎక్కువగా ఆశ్రమాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. అలాగే మనకు కనపడుతుండేది మనకి కుడివైపు మనకు కనపడుతుంది కదా, ఇది మొత్తం మనకి వనం చెట్లతో మొత్తం ఆహ్లాదకరంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం చెట్లేను, మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయి. అలాగే ఇంకొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ గోశాల కూడా ఉందని చెప్పి అన్నారు. మనకి ఎదురుగా కనపడుతుంది కదా, కుడివైపు సైడు మనకి కనపడుతుంది. చూపిస్తాను మీకు. గోశాల అయితే పెట్టున్నారు. ఇక్కడ గోవుల్ని బాగా పూజిస్తారు కాశీలో అయితే. ఇదిగోండి మనకు కనపడుతున్నాయి కదా, మొత్తం గోశాలను. దగ్గరికి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి. మనకి గుడికి రాగానే మనకైతే నందీశ్వరుడు అయితే మనకు కనపడుతున్నాడు. చూస్తున్నారు కదా, నందీశ్వరుడు అయితే మనకు కనపడుతున్నాడు. నందీశ్వరునికి ఎదురుగానే మనకి శివుడు అయితే ఉంటారు. ఎదురుగా మనకి కనపడతారు. లోపలికి వెళ్దాం ఒకసారి. లోపల కూడా చూపిస్తాను. 101 లింగాలు లోపల అయితే ఉన్నాయని చెప్పి అన్నారు. లోపలకి వెళ్దాం.
कंबल नहीं ले पाएंगे, बहुत महंगा मिलेगा। నోటొక్క గుడి తర్వాత గవలమ్మ గుడి. కాశీలోని బేల్పూరి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఈ సన్నని గొంతుల్లో వెళ్తూ ఉంటే మనం గవ్వలమ్మ గుడికి అయితే వెళ్తాము. ఇక్కడ స్థానికులు కౌడి మాతగా పిలుస్తారు. అంతేకాకుండా మన కాశీ విశ్వనాథుని సోదరిగా కూడా భావిస్తారు ఇక్కడ ప్రజలు. దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం బయట నుంచి గవ్వల సెట్లు అయితే తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడే అమ్ముతూ ఉంటారు పక్కన అంగడిలో. అవి తీసుకెళ్ళి కొన్ని అమ్మవారి దగ్గర ఉండిచ్చి మిగతావి మనం తీసుకొచ్చుకుంటాము. అలాగే ఈ అమ్మవారు దక్షిణ గ్రామ మాతగా కూడా భావిస్తారు. అయితే దేవీ దేవతలు అందరూ కాశీలోని వివిధ ప్రాంతాలలో స్థిర నివాసం అయితే ఏర్పరచుకున్నారు. అలాగే గవ్వలమ్మ కూడా స్థిర నివాసం ఏర్పరచుకుందాం అనుకుంటే ఆపేక్షించారు. ఆమెను గవ్వలమ్మ నేరుగా శ్రీ మహాశివుణ్ణి అర్థిస్తూ ఆమె ధ్యానం అయితే చేసింది. ఆ ధ్యానానికి ముగ్ధుడైన శివుడైతే ఆమెకి వరం అయితే ఇచ్చారు. ఏమనంటే కాశీకి వచ్చిన ఎవరైనా కానీ శివుణ్ణి దర్శించిన తర్వాత గవ్వలమ్మను కూడా దర్శిస్తేనే ఆ యొక్క పుణ్యఫలం అనేది దక్కుతుందని చెప్పని స్వయంగా శివుడే వరం ఇచ్చాడు గవ్వలవ్వకి. ఇదిగోండి లోపల శివుడైతే మనకి లింగ రూపంలో ఉంటారు. శ్రీ మహావిష్ణువు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే అమ్మవారు వధిస్తున్నట్టు మనకైతే కనపడుతుంది. దుర్గామాత టెంపుల్, దుర్గామాత టెంపుల్ కా ఎంట్రీ. మనమైతే ఇప్పుడు దుర్గామాత ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆలయం అయితే ఎన్నో సంవత్సరాల క్రితం బెంగాల్కి చెందిన రాణి అయితే ఒక కుండ దగ్గర ఈ మందిరాన్ని అయితే నిర్మించింది. అయితే ఇక్కడ దేవాలయంలో దుర్గామాత విగ్రహం మాత్రం స్వయంభుగానే మనకి ప్రత్యక్షమైంది. అలాగే ఇక్కడ చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శించుకొని పూజలు అయితే చేస్తూ ఉంటారు. లోపలికైతే వెళ్ళాలి మనం. ఇదిగోండి ఇలా లోపలికైతే వెళ్తాము. ఇక్కడ మొత్తం మనకి దుర్గాదేవి మాత టెంపుల్ మొత్తం మనకి సింధూర్ కలర్లో అయితే ఉంటుంది చుట్టూరు. ఇంకో లోపలికి వెళ్ళాలి. లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్. ఫోన్లో అయితే మనకి బయటే లాకర్లో అయితే ఈ సైడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి అలర్ట్ చేస్తున్నారు. గణేష్ విగ్రహం. ఇవ్వండి లోపలికైతే కెమెరాస్ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే లాకర్స్ ఉంటాయి, ఫ్రీ అయిన లాకర్స్ కూడా అక్కడ పెట్టుకొని వెళ్ళచ్చు. అలాగే టెంకాయలు అవి బయట అమ్ముతారు. దుర్గామాత దగ్గరలోనే మనకి తులసి మందిరం ఉంటుంది. ఈ మందిరాన్ని అయితే తులసిదాస్ జ్ఞాపకార్థం అయితే నిర్మించారు. ఇది 1964 సంవత్సరంలో అయితే నిర్మించారు. తులసిదాస్ గారు మనకైతే రామచరిత మానస్ అని చెప్పని గ్రంథాన్ని అయితే రచించారు. అది రచించింది అయితే మనకి కాశీలోనే. లోపలైతే మనకి ఈ గోడల మీద కూడా మనకి దానిలోని కొన్ని శ్లోకాలు అయితే ఈ గోడల మీద కూడా రాసుంటారు లోపల. చూడండి లోపలికి వెళ్తున్నాం చూడండి.
రామలక్ష్మణులు సీతాదేవి విగ్రహాలు అయితే మనకి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా. శ్రీదేవ్ మందిర్. ఈ గుడి దగ్గరలోనే మనకి శ్రీదేవి మాత ఆలయం అయితే ఇక్కడ ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి దర్శించుకోవాల్సిన కాశీలో. మీరు కాశీకి వెళ్ళినప్పుడు ఒక ఆటో కానీ తీసుకొని ప్యాకేజ్ మాట్లాడుకొని మొత్తం అయితే కవర్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే దర్శించుకోవాల్సిన క్షేత్రాలు అయితే చాలా ఉన్నాయి కాశీలో. శ్రీదేవ్ మందిర్. హనుమాన్ టెంపుల్కి అయితే మనం వచ్చాము. లోపలికైతే వెళ్తున్నాము. ఈ సన్నని దారిలోనే మనం లోపలికి వెళ్తే లోపలైతే మనకి గుడి అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళాలి. పచ్చటి వనం లాగా ఉంటుంది మొత్తం లోపల. అలాగే ఈ గుడిలోకి అయితే ఫోన్లు కెమెరాలు అయితే అలౌడ్ లేదు, తీసుకెళ్ళేదానికి వీల్లేదు. అందుకని నేను అంటే బయట ఎంటర్ అయ్యే వరకే చూపిస్తున్నాను మీకు. నేను ఇదిగోండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాము. ఈ లోపలైతే మనకి ఇంకో గేట్ ఉంటుంది. అక్కడి నుంచి అయితే మన కెమెరాలు ఫోన్లు అయితే లోపలికి తీసుకుపోనిరు. ఇక్కడే లాకర్లు అయితే ఇస్తారు. లాకర్లో పెట్టుకోవాలి. లోపల మొత్తం మనకు వనం లాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వెళ్ళే దారి అయితే లోపలికి. ఇప్పుడైతే మనం మృత్యుంజయ మహాదేవ్ ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడే మనకి మృత్యుంజయ బావి అయితే ఉంటుంది. ఈ బావిలో నీరు చాలా ఔషధ గుణాలు అయితే కలిగి ఉంది. ఈ ఆలయం మనకి కాలభైరవుని ఆలయం దగ్గరలో సమీపంలోనే ఉంటుంది మృత్యుంజయ ఆలయము. మనమైతే ముందుగా శివుని అయితే దర్శించుకున్నాము. తర్వాత మీకు మృత్యుంజయ బావి కూడా చూపిస్తాను నేను. దానిలో నీరు తాగితే చాలా మనకి దీర్ఘకాలపు వ్యాధులు కూడా తగ్గుతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. ఇదిగోండి, లోపలికైతే వెళ్ళాలి. మృత్యుంజయ హోమం కూడా ఉంది ఇక్కడ, చూపిస్తాను మీకు. మనకి కనపడేదైతే మృత్యుంజయ హోమం, అది కనపడుతుంది కదా, ఇది మృత్యుంజయ హోమం చేస్తారు. మనకి మృత్యుంజయ బావి అయితే ఇదేను. ఇక్కడ నీరు తాగితే చాలా ఔషధ గుణాలు అయితే ఈ నీటిలో అయితే ఉన్నాయని చెప్పని నమ్ముతారు. చాలామంది శాస్త్రవేత్తలు కూడా ఈ నీళ్ళని పరిశోధించారు. వాళ్ళకి అంత చిక్కటం లేదు ఈ నీరు అనేది ఇంత ఔషధ గుణాలు ఎలా కలిగి ఉందనేది.
మృత్యుంజయ బాబు. ఈ ఆలయంలో అనేక పూజలు కూడా జరుగుతూ ఉన్నాయి. లోపల చాలామంది భక్తులు పూజలు అయితే జరిపించుకుంటున్నారు. మనకి అలాగే దండపాణి ఆలయంకి అయితే మనం వెళ్తున్నాము. ఇది కూడా మనకి కాలభైరవ ఆలయానికి దగ్గరలోనే ఉంది, పక్కనే ఉంటుంది చెప్పాలంటే. దండపాణి ఆలయం ఇది చూస్తున్నారు కదా.